మస్క్ తీసుకొచ్చిన గంటలో గగనయానం. మళ్ళీ మనకు తెలుసు ఎర్త్ నుంచి స్పేస్కి వెళ్ళడానికి రాకెట్స్ యూజ్ చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. బట్ కంట్రీ టు కంట్రీ రాకెట్స్ యూజ్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు అనేది ఎంతమంది ఉంటారు. సో ఇదేంటంటే మనకి నార్మల్గా ఇప్పుడు యూఎస్ఏ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి యూఎస్ఏకి వెళ్ళాలంటే మినిమం 18 hours 24 hours కూడా పట్టొచ్చు. బట్ ఒకవేళ ఈ రాకెట్ తోటి మనం ట్రావెల్ చేస్తే కనుక ఇట్ వుడ్ బి లైక్ 45 minutes to 1 hour, మ్యాక్సిమం 1 hour, దట్స్ ఇట్. అండ్ యూకే నుంచి ఇండియాకి అయితే 20 minutes to 40 minutes మ్యాక్సిమం. భలే ఉంది కదా అసలు. ఫస్ట్ క్వశ్చన్, అంత కాస్ట్లో మేము ఎక్కడ భరిస్తాము? ఏంటంటే అంత కాస్ట్ కూడా ఏముండదు. ఇప్పుడు నువ్వు ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎకానమీకి ఎంత పే చేస్తావో సేమ్ అంతే ఉంటుంది. సో అందరూ ట్రావెల్ చేయొచ్చు దీన్ని. బట్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువనే ఉంటుంది, అప్పుడున్న హవాకి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ వస్తుంటే ఫ్లైట్కి ఎట్లా ట్రావెల్ చేస్తున్నామో అట్లనే ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే మనకు 2017 నుంచే స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఇది ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ బట్ టైం అయితే పక్క పడుతుంది. మేబీ ఇట్స్ టేక్ 10 years, 5 years, 15 years, 20 years కూడా పట్టొచ్చు. బట్ ఫ్యూచర్లో అయితే పక్క జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది అనుకోవడానే జరగడానికి అది లేదు కదా. ఎందుకంటే దీనికి జనాల సేఫ్టీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ల్యాండింగ్ చేయడానికి ప్లేసెస్ కానీ ఇవన్నీ కావాలి కదా. సో దీనికి టైం పడుతుంది. అండ్ మనలో మనమాట ఫస్ట్ ఎవరిని తీసుకెళ్దాం అనుకుంటున్నావు, ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నావు, కామెంట్ చేయి.